విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకూడదని ఉపాధి రక్షణ యాత్ర చేపట్టారు. తీసేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును తొక్కిపెట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయాలున్నాయని కార్మికులు అంటున్నారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కొట్లాడితే 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించి 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగాలు తీసేయడం కోసం మేము పోరాడింది. కాంట్రాక్ట్ కార్మికులు గత 10 ఏళ్లలో సంపాదించినటువంటి 2,400 రూపాయలు తీసేస్తామని చెప్పేసి యాజమాన్యం చెబుతా ఉంది. ధరలు పెరుగుతామని, జీతాలు పెరగాలి, జీతాలు మానేసి ఉన్న జీతాలను ఉరగబెడతామని చెప్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా పాదయాత్ర ప్రారంభమవుతా ఉంది. అట్లాగే పర్మనెంట్ ఉద్యోగులు 20,000 మంది ఉంటే వాళ్ళు ఈ నెలాఖరికి 11,000 తీసుకురాబోతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇక్కడ కార్యక్రమం నడుస్తూ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో కలుతూ నిర్ణయం చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగాలు కేటాయించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఛార్జీ సేల్ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కొత్త ఉద్యోగం కల్పిస్తూ నిర్వాహకులకు న్యాయం చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి పూర్తిస్థాయి ఉత్పత్తి తీసుకురావాలని చెప్పేసి ఈ పాదయాత్ర ఇక్కడ బయలుదేరి కోరమాపాలెం దీక్షా శిబిరం వరకు జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని పరిష్కారం చేయకపోతే మరిన్ని పరిణామాలు తీవ్ర రూపం దాల్తాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.